ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ నెక్స్ట్ జనరేషన్ను కూడా ఈ కార్యక్రమం వీక్షించడానికి ఆహ్వానిస్తున్నాను. అనగా మీ యంగర్ జనరేషన్ని, అనగా మీ పిల్లల్ని, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, యూత్ పిల్లలు కావచ్చు, వాళ్ళని కూడా ఈ కార్యక్రమం చూడడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి ఏదో మత్తయి సువార్త లేకపోతే ఏదైనా పాత నిబంధనలు ఏదైనా విషయాలు, హిస్టారికల్ విషయాలు అయితే బాగుండేది. అపోస్తల కార్యములు, చర్చ్ హిస్టరీ, ఎర్లీ చర్చ్ హిస్టరీ యొక్క స్టోరీస్ ఇవన్నీ అవసరమా అన్నట్టుగా మీరు ఆలోచిస్తారేమో. ఏదేమైనప్పటికీ ఇందులోంచి కొన్ని మాటలు అందరికీ సరిపోయేటువంటి మాటలు దేవుని వాక్యంలోంచి దొరుకుతాయని నేను భావిస్తున్నాను. కనుక దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. కొన్ని సెక్యులర్ ప్రోగ్రామ్స్కి అందరూ ఫ్యామిలీగా కలిసి చూస్తారు. ఇది ఓన్లీ లేడీస్ అండి, ఇది ఓన్లీ జెంట్స్ అండి అని భావించకుండా. కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. హీ మస్ట్ ఇంక్రీజ్. మీరందరూ చెప్పాలి, హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది. మీ జీవితంలో, మీ భర్త జీవితంలో, మీ భార్య జీవితంలో, మీ బిడ్డల జీవితంలో, మీ బంధువుల జీవితంలో యేసు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. హెచ్చవలసి ఉన్నది ఏవో జ్ఞాపకాలు కాదు, హెచ్చవలసి ఉన్నది ఏవో అనుభవాలు కాదు, హెచ్చవలసి ఉన్నది ఒక వ్యక్తి, ఆయనే యేసు. హెచ్చవలసి ఉన్నది బైబిల్లో ఉన్నది దావీదో, దానియేలో, లేకపోతే మోషేనో, లేదా ఏలియానో వీళ్ళు కాదు. హెచ్చవలసి ఉన్నది యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాత్రం హెచ్చవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పెళ్లి కుమారుడు కనుక ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది. హెచ్చించబడడానికి యోగ్యుడు ఆయన మాత్రమే కాబట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది. అన్ని నామముల కన్నా పైనామంగా భూలోకమందును పరలోకమందును భూమి కిందను లోకమందును అనగా త్రిలోకాలలో, త్రికాలములలో పొగడడానికి, పూజింపబడడానికి, కీర్తించబడడానికి, మహిమపరచడానికి యోగ్యమైనటువంటి ఒక నామం. తాను సిలువను భరించి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చుండడం అని అన్ని నామములకు ఎత్తైన నామముగా ఆయన హెచ్చించాడు. ఆయన హెచ్చించాడు, తండ్రి కుమారుని హెచ్చించాడు. కనుక కుమారులమైన మనం, దాసులమైన మనము ఆయనను, మన రక్షకుణ్ణి, మన ప్రభువుని హెచ్చించాల్సిన అవసరం ఉంది. మనం హెచ్చించకపోతే ఏమైనా నష్టమా? ఆయనకేమో నష్టం లేదు, దానికి పెద్ద ఫీల్ కాడు. కానీ హెచ్చించాల్సిన బాధ్యత మనకుంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తున్న దూతగానం విసిగిపోలేదు. లెట్స్ గో ఫర్ అనదర్ సాంగ్, లెట్స్ గో ఫర్ సమ్ అదర్ ప్రైజ్, సమ్ అదర్ వర్డ్స్ ఫర్ ప్రైజ్ అని అనుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ప్రత్యేకమైన అభినందనలు. ఇట్స్ నాట్ బై మిస్టేక్, ఇట్స్ గాడ్స్ విల్. మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, చూడాలి, దీంట్లో వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సంతోష్ అనేటువంటి మీ సహోదరుడు, బలహీనమైన మీ సహోదరుడు, అజ్ఞాని అయినటువంటి మీ సహోదరుడు మీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయన దేవుడు వాడుకుంటున్నాడు. నేను చేసే ఉపదేశం నా థియాలజీ కాదు. దిస్ ఈజ్ నాట్ మై థియాలజీ, దిస్ ఈజ్ నాట్ మై ప్రీచింగ్, దిస్ ఈజ్ గాడ్స్ థియాలజీ, గాడ్స్ థాట్స్, గాడ్స్ విల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం, మీకు గుర్తున్నాయి అనుకుంటాను. ఎక్స్ట్రా మైల్ అనగా అదనపు మైళ్ళు, అదనపు కిలోమీటర్లు, అదనపు సెంటీమీటర్లు అని కాదు, అదనపు మిల్లీమీటర్లు అని కాదు. వాళ్ళు ఆశించిన దానికన్నా ఒకవేళ నేను మన బిడ్డే అనుకుందాం, మన కుమారుడో కుమార్తె మన దగ్గరికి వచ్చి, డాడీ నాకు 500 రూపీస్ కావాలి డాడీ అని అడిగారు. ఆ బిడ్డ అనుకున్నాడు 500 ఇస్తాడా లేదో, మరి 500 అడిగితే కనీసం 100 రూపీస్ అని ఇస్తాడు కదా, లేకపోతే ఇస్తాడో లేదో మరి తిట్టి పంపిస్తాడేమో అనే ఉద్దేశంతో అలా అనుకుంటున్నప్పుడు 500 ఇచ్చి, ఏనా
ఏంటి సరిపోదా? సరే ఓ పని చెయ్యి, నా దగ్గర కూడా డబ్బులు లేవు, తీసుకో ఒక 200 అని ఎక్స్ట్రా ఇచ్చాడు. 500 అనుకున్నాడు, 500 అడుగుదాం అనుకున్నాడు, కానీ తండ్రి 500 కన్నా ఎక్కువ ఇచ్చేసాడు. ఐ లవ్ యూ డాడీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ, నువ్వు అడిగినంత ఇస్తావు డాడీ అని సంతోషంతో ఎగ్జైట్ అయ్యి కుర్రాడు వెళ్ళిపోతాడు, పాప వెళ్ళిపోతుంది. మనము అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనలో ఒక ప్రైజ్ వచ్చేస్తుంది. ప్రైడ్ కాదండి, ప్రైజ్ అనగా స్తుతి వస్తుంది, కృతజ్ఞతలు వస్తాయి. మనం దేవుని మహిమపరుస్తాం, మనకు సంతోషం కలుగుతుంది, మనం ఎగిరి గంతులు వేస్తాం. ఓహ్ వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. మనం సేవించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అడిగినవే ఖచ్చితంగా, అడిగిన దానికి 4 రూపాయలు తగ్గించి, అడిగినటువంటి అనుభవాలు కొన్ని తగ్గించి అని కాదు, అడిగిన వాటన్నిటికంటేనూ ఊహించి అడుగుతాం మనం, లేకపోతే అడిగి ఊహించవచ్చు. ఎలాగైనా కానీ అడిగిన వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా, ఇమాజిన్ చేసిన దానికన్నా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అధికంగా ఎక్కువగా ఇవ్వగలడు. ఈ దేశాన్ని, ఈ ప్రజలని, నీ ప్రజలని మా నాన్నగారు అయితే చక్కగా పరిపాలించారు, నా వల్ల కాదు ఈ జనాన్ని మెయింటైన్ చేయడం. మోషే గారు అయితే భరించారు, సహించారు, నా వల్ల కాదు. కానీ వీళ్ళని పరిపాలించాలి అంటే నా పుస్తక జ్ఞానం చాలదు, నాకు పరలోపు జ్ఞానం కావాలి. ఐ వాంట్ విజ్డమ్. ఇంత విస్తారమైన జనసమూహాన్ని ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. నేను అంచెలంచెలుగా ఎదిగిన వాడిని కాదు, ఏకదమున సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను నన్ను. నేను ఏదో సైన్యాధిపతిగా ఉండి, ఏదో మంత్రిగా ఉండి, ఇలా వచ్చిన వాడిని కాదు. బట్ ఐ వాంట్ విజ్డమ్ అని జ్ఞాని అయిన సొలొమోను అడిగినప్పుడు, నీకు ఐశ్వర్యమును ఘనత కూడా ఇస్తానని చెప్పాడు. ఎక్స్ట్రా ఆఫర్స్ అనమాట. ఫెస్టివల్ ఆఫర్స్లో ఇచ్చినట్లుగా, రంజాన్, క్రిస్మస్, లేకపోతే పొంగల్, లేకపోతే సంక్రాంతి, ఈ టైంలో ఇచ్చినట్లుగా, దీపావళి ఏదో టైంలో ఇచ్చిన ఆఫర్ లాగా గాడ్స్ ఆఫర్స్ ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. సరే, ఎక్స్ట్రా మైల్ అంటున్నప్పుడు ఎవరైనా నిన్ను బలవంతం చేస్తే నువ్వు వారు ఆశించిన దానికన్నా చాలా, ఇంకో కిలోమీటర్ రమ్మంటారా, ఇంకో 2 కిలోమీటర్లు రమ్మంటారా, ఇంత దూరం డ్రాప్ చేస్తే చాలా, ఇంకొద్దిగా డ్రాప్ చేయమంటారా, పోనీలేండి మీకోసం ఇంకొద్ది దూరం వస్తాను అని రాగలిగారనుకోండి, దేవుని స్తోత్రం, వాళ్ళకి ఎంత సంతోషమో. ఎక్స్ట్రా మైల్స్ ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి అదనపు దూరం అని, రెండోది అదనపు దైవ పరిచర్య అని, అనగా అదనంగా పరిచర్య చేయడం. అనగా మనం రీచ్ కావాల్సింది ఒక 100 మంది అయితే 200 మందిని రీచ్ కావడం. మా సహవాసంలో, గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో ప్రతి నెల, ప్రతి సంవత్సరం 12 మందికి బాప్తిజం ఇవ్వాలనే టార్గెట్. 130 మంది సేవకులు ఉన్నటువంటి సహవాసంలో ఈ టార్గెట్ను ప్రతి సంవత్సరం రీచ్ అయ్యేది ఇంచుమించు 10 మంది లోపు ఉన్నటువంటి సేవకులే. మిగతా 120 మంది ఈ టార్గెట్ని రీచ్ కారు. కొన్నిసార్లు ఈ కొద్ది మందిలో ఈ టార్గెట్ కూడా ఒకసారి 12 అనే టార్గెట్ 25 దాకా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్స్ట్రా వర్క్ చేశారు వాళ్ళు, దేవుని స్తోత్రం, అదనపు పని చేశారు, ఆశించిన దానికన్నా ఎక్కువ చేశారు. దేవుని స్తోత్రం, వెల్ డన్ అని వాళ్ళు ప్రభు చేత శబాష్, వెరీ గుడ్ అనేటువంటి పొగడ్తను ప్రభు చేత పొందుకుంటారు. మన టార్గెట్ మనం త్వరగా రీచ్ అయ్యామనుకోండి, పైన అధికారుల దగ్గర నుంచి ప్రశంస వస్తుంది. మన టార్గెట్ మనం రీచ్ కానప్పుడు, ఏమయ్యా బుద్ధి లేని వాళ్ళు మీరు, ఏంటి ఇంకా అని వాళ్ళ చేత నిందలు, అవమానాలు, తిట్లకి మనం గురవుతాం. స్తోత్రం. ఎందుకు చెప్తానంటే ఎక్స్ట్రా వర్క్ చేయాలి, అదనపు పని చేయాలి. 5 PM వరకు ఆఫీస్ టైం అంటే కొన్నిసార్లు 6, 7 వరకు పని చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు ఎక్స్ట్రా శాలరీ ఉండొచ్చు, ఎక్స్ట్రా బోనస్లో ఉండొచ్చు, ఎక్స్ట్రా గిఫ్ట్ ఏమన్నా ఇవ్వచ్చు. ప్రభు కోసం ఈ రోజుల్లో సేవకులమైన మేము ఎక్స్ట్రా పని చేయాలని మీరు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. తర్వాత మూడోది అదనపు దయ, ఎక్స్ట్రా కైండ్నెస్ ఆఫ్ సిస్టర్ ఆర్ మిసెస్ లిడియా అనేటువంటి సహోదరి యొక్క అదనపు దయ. సరే సార్ మీకు ఎన్నో పనులు ఉంటాయి, వెళ్ళండి, ఓకే, నో ప్రాబ్లం అండి, నేనేం ఫీల్ కాలేదులేండి.
అయ్యా, మీరు నాకు విశ్వాసపు మార్గాన్ని, ఆత్మీయ మార్గాన్ని, ప్రభువుని, మెస్సియాని కనుగొనేలా చేశారు. మా ఇంట్లో వచ్చి ఉండండి, జస్ట్ విజిట్ చేసి చిన్న ప్రార్థన చేసిపోండి, టీ తాగేసిపోండి, కాఫీ తాగేసిపోండి అని దాని పిలుపు కాదు. మా ఇంట్లో స్టే అట్ మై హోమ్. దాని ఫలితంగా అక్కడ హౌస్ చర్చ్ కూడా స్టార్ట్ అయిందని చరిత్ర చెప్తుంది. దాంట్లోకి మనం వెళ్ళలేదు. ఎక్స్ట్రా కైండ్నెస్ ఉందా మన దగ్గర? అటువంటి కైండ్నెస్ అసలు కైండ్నెస్ లేదు, ఎక్స్ట్రా ఏముంటుంది? దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఎక్స్ట్రా డిస్టెన్స్, ఎక్స్ట్రా గాడ్స్ వర్క్, ఎక్స్ట్రా కైండ్నెస్, అదనపు దయ, అదనపు దాతృత్వం. మాసిడోనియన్ చర్చెస్ను గురించి షాక్ అయిపోయాడు పాల్. ఇదేంటండి, వాళ్ళు పేదోళ్ళు, ఫైనాన్షియల్గా ఛాలెంజ్డ్ అయిన పీపుల్, ఆర్థికంగా సవాలు చేయబడిన ప్రజలు, కానీ మిగతా సంఘాల కన్నా, ఓ కొరింథీ సంఘమా మీరున్నారు, కలహాల్లో ఉన్నారు, కానీ క్రీస్తు సేవకుని యొక్క కష్ట నష్టాల గురించి ఎరిగి ఉన్నారా అన్నట్టుగా పరోక్షంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు పేదోళ్ళు అయినప్పటికీ, మేము పేదోళ్ళమని చెప్పుకుంటూ తిరగలేదు. వాళ్ళ పేద స్థితి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయంగా ఇచ్చే విషయంలో వాళ్ళ యొక్క ఐశ్వర్యం కనిపించింది. ఇవ్వడంలో ఐశ్వర్యం చూడండి. చాలామందికి ఉండడంలో ఐశ్వర్యం ఉంది, కానీ ఇవ్వడంలో ఐశ్వర్యం లేదు. అది విచారకరమైన విషయం. అసలు సిసలైన ఐశ్వర్యం ఉండడంలో కాదు, ఇవ్వడంలో ఉంటుంది. హ్యావింగ్లో కాదు. హ్యావింగ్ ఈజ్ నాట్ ఇస్ ప్రాస్పరిటీ, గివింగ్ ఈజ్ ప్రాస్పరిటీ. అందరూ ఈరోజు ఉంది కాబట్టి అతను ఐశ్వర్యవంతుడు అంటున్నారు. కాదు, ఇచ్చే మనసు, ఇవ్వడం కాదు, ఇచ్చే మనసు ఉండడాన్ని బట్టి మనం ఐశ్వర్యవంతులుగా దేవుని వాక్య ప్రకారం ఎంచబడతాం. మాసిదోనియా సంఘస్థులు అంటే ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని సంఘస్థులు మనకు తెలీదు. వాళ్ళ ద్వారా ఐ వాస్ బ్లెస్డ్ ఫిజికలీ బై దెమ్ అని పౌల్ గారు చెప్తున్నారు. ఐ వాంట్ టు బి బ్లెస్డ్ బై యూ పీపుల్ టూ. మీ ద్వారా కూడా నేను దీవించబడాలని ఆశిస్తున్నానండి. ఫిలిప్పీ సంఘం ద్వారా ఐ వాస్ బ్లెస్డ్ బై ది ఫిలిపియన్ చర్చ్. తాను స్థానిక సంఘముల చేత దీవించబడ్డాడు. తాను స్థానిక సంఘములను ఆత్మీయంగా దీవించాడు. వీ హ్యావ్ టు బ్లెస్ పీపుల్ స్పిరిచువల్లీ. దెన్ ఇన్ రిటర్న్ పీపుల్ విల్ బ్లెస్ అస్ ఫైనాన్షియల్లీ. విత్తడం, కోయడం అనేటువంటి ప్రిన్సిపల్ ఇదే. సోయింగ్ అండ్ రీపింగ్ అనే ప్రిన్సిపల్ ఇదే. విత్తకుండానే కోయాలని ప్రసంగం చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు టీవీ ప్రసంగికులు కొంతమంది. నీకెందుకు ఇవ్వాలి? దయచేసి టీవీ ప్రసంగికులకు ఇవ్వద్దు. మీరు మీ స్థానిక సంఘ కాపరికి ఇవ్వండి. దట్స్ ఎ రైట్ థింగ్, బికాస్ హీ వాజ్ సోయింగ్ ఫర్ యూ. ఆయన మీకోసం వెతుకుతున్నాడు. మీ స్థానిక సంఘ కాపరి ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మీ హౌస్ విజిట్ చేస్తున్నాడు, మీ కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు సో ఫర్ హిమ్, సో ఇన్ టు హిజ్ మినిస్ట్రీ. అతని వ్యక్తిగతమైన జీవితంలోకి పాస్టర్ గారు మీకు సూట్ తీసిద్దాం అనుకుంటున్నామండి, మీకు బైక్ తీసిద్దాం అనుకుంటున్నామండి, మీకు ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నామండి అని చేద్దాం. అలా చేసినప్పుడు దీవించండి. టీవీ ప్రసంగికులు మీరు వేలు వేలు ఇచ్చినా వాళ్ళు కోటీశ్వరులు. ఈ రోజులో చాలామంది టీవీ ప్రీచర్స్ ఉన్నారు. వాళ్ళందరూ బాగా ఎవర్ రిచ్. వాళ్ళకి ఇచ్చే ఆఫరింగ్ అసలు వాళ్ళకి అసలు ఏం దేనికి కూడా కాదు. హోటల్కి వెళ్ళి కాఫీ, టీ తాగినంత ఈజీగా ఉంటుంది. దానికే సరిపోతుంది మీ ఆఫరింగ్. కానీ అయినప్పటికీ మీరు ప్రేమతో మీ కష్టార్జితంలో మీరు ఇచ్చిస్తున్నారు. వాళ్ళు పెద్ద కానుక ఇచ్చే వాళ్ళని పట్టించుకుంటున్నారు. ల్యాక్స్ ఇచ్చేవాళ్ళని, 1 lakh ఇచ్చేవాళ్ళని, ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళని, 10 ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసేవాళ్ళని వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ యేసు పేద విధవరాలి కానుకను కన్సిడర్ చేశాడు. ధనవంతుల యొక్క కానుకను ఆయన నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు. పేద విధవరాలి కానుకను ఆయన పట్టించుకున్నాడు. ఎవరు పట్టించుకుంటారు పేద విధవరాలి కానుకని? అమ్మ, ఒక 10 రూపాయలు ఇచ్చావు, 20 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు ఇచ్చావు, చాలా ఇచ్చావు, దేవునికి స్తోత్రం, ప్రభు నేను దీవించును గాక, నీకోసం ఈరోజంతా ఉపవాసం ఉండబోతున్నాను ఎవరు చెప్పగలరు? ఏ పాస్టర్ చెప్పగలడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అదనపు దాతృత్వంలో మనం ముందుకు సాగుదాం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో విన్నాం. ఈ సమయంలో మనకు సమయం లేదు కనుక, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 24. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశముకును భూమికిని ప్రభువైనందున హస్తకృతులైన ఆలయములలో
నివసింపడు. ద ట్రూ గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ థింగ్స్. నిజమైన దేవుడు సమస్తమును నిర్మించినవాడు. హీ ఈజ్ ద ఓనర్. ఆయన దాని యొక్క యజమానుడు, దాని కర్త. అండ్ ద లార్డ్ ఆఫ్ ది హెవెన్లీ రెల్మ్ అండ్ ఎర్త్లీ రెల్మ్. భూలోకమైన పరలోకమైన దానికి కూడా ఆయన లార్డ్గా, ప్రభువుగా ఉన్నాడు. హీ డజంట్ లివ్ ఇన్ మ్యాన్ మేడ్ టెంపుల్స్. మనుషుల చేత నిర్మించబడిన, ఇంజనీర్ల చేత, కాంట్రాక్టర్ల చేత, బేల్దారుల చేత, మనుషుల చేత, విశ్వాసుల చేత నిర్మించబడినటువంటి ఆలయాలు, లక్షల విలువలు చేసే ఆలయాలు కావచ్చు, కోట్ల విలువ చేసేటువంటి ఆలయాలు కావచ్చు, బయటికి అందంగా కనిపించేటువంటి ఆలయాలు కావచ్చు. దేవాలయము, యెరూషలేము దేవాలయం గురించి 46 సంవత్సరాలు కట్టబడిన దేవాలయం అని చెప్పబడిన ఆలయాలు కావచ్చు. కానీ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ బై దీస్ టైప్ ఆఫ్ టెంపుల్స్. దేవుడు ఈ బాహ్య కట్టడాలను చూసి సంతోషించేవాడు కాదు. హీ వాస్ నాట్ హ్యాపీ విత్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్, మెగా స్ట్రక్చర్స్ని చూసి ఆయన సంతోషపడేవాడు కాదు. 2-3 నా నామములో ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. దేవుని స్తోత్రం. హీ వాస్ ప్లీజ్డ్ విత్ దట్. హీ వుడ్ బి ప్లీజ్డ్ విత్ దట్. చిన్నమంద భయపడద్దు. వై? తండ్రికి రాజ్యం మీరు పొందుకుంటారు. తండ్రికి రాజ్యం అనుగ్రహించడం అది ఆయన చిత్తమైనది. హీ వాంట్ టు గివ్ యూ, హీ వాంట్ టు బ్లెస్ యూ విత్ హిస్ కింగ్డమ్. హీ వాంట్ టు మేక్ యూ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మీకు ద్వారాలు తెరిచిపెట్టాడు. కమ్ ఆన్, ఎంటర్ ఇన్ టు ఇట్. లిటిల్ ఫ్లాక్, చిన్న మంద, పెద్ద మంద అని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్ద మంద పొంగిపోతుంది. పెద్ద మంద మా మందిరం పెద్దదని, పెద్ద మంద మాదే ఏదో వాక్యమని, మాదే కరెక్ట్ అని, మాదే. ఈ చిన్న మందకి అతిశయించడానికి, చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ రెమ్నెంట్కి, ఈ శేషానికి ఏమీ లేదు. ఈ శేషాన్ని దేవుడు స్వర్గంలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ భారీ ఎత్తు కట్టడాన్ని, భారీ ఎత్తు పరిచర్యను ఆయన పట్టించుకోడు. కానీ ఈ శేషాన్ని, హీ వాస్ కన్సిడరింగ్ ద రెమ్నెంట్. కృపను బట్టి నిలిచిన శేషాన్ని, కరెన్సీని బట్టి నిలిచినటువంటి ఆ కట్టడాన్ని కాదు, కానీ కృపను బట్టి నిలిచిన ఈ శేషాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు 17వ అధ్యాయము 24వ వచనం. ఇందులోంచి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. 17వ అధ్యాయము 24వ వచనం. దేవుడు, మన టైటిల్ దురభిప్రాయాలు, మిస్కాన్సెప్షన్స్. దేవుని గురించి దురభిప్రాయాలు మనకుంటాయి. థియలాజికల్ ఎర్రర్స్ మనకుంటాయి. థియలాజికల్ మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి. అది అలా అనుకున్నాం, అది కరెక్ట్ కాదు. అలా ఏదో అనుకుంటాం. వాక్యం మనల్ని సరిచేసినప్పుడు, అరే నేను ఆలోచించేది తప్పు కదా, నా థాట్ కరెక్ట్ కాదు కదా అని అంటాం. త్వరగా మీకు 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నంబర్ 1, దేవుడు హస్తకృతములైన, అనగా చేతుల చేత నిర్మించబడిన, అనగా మట్టి చేతులు నిర్మించినటువంటి, మానవ హస్తములు నిర్మించినటువంటి ఆలయాల్లో ఆయన నివసించుడు. దిస్ ఇస్ నాట్ ఏ న్యూ థాట్. దిస్ ఇస్ నాట్ ఏ రివిలేషన్. ఇట్స్ నాట్ ఏ న్యూ థింగ్. ఇది 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలోనే దేవుడు స్వయంగా చెప్పాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనంలో కూడా మనం గమనిస్తే, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మోస్ట్ హై గాడ్ హస్తకృతములైన, హస్తకృతములు కావా, హస్తకృతములైనటువంటి ఆలయముల్లో చివరి భాగం, నాకు విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా, అంటే నా చేతి పని కావా అని ప్రభు పలుకుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. అంటే ఖాళీ బిల్డింగ్స్లో ఉండడు ఆయన. కానీ 2-3 నా నామంలో ఆ ఖాళీ బిల్డింగ్లో, పెద్ద బిల్డింగ్లో ఆయన ఉన్నా, లేకపోతే చిన్న బిల్డింగ్లో 2-3 నా నామంలో, ఆయన నామంలో కూడుకొని ఉన్న, అక్కడ నివసిస్తాడు. అక్కడికి దిగి వస్తాడు. అక్కడ ప్రత్యక్షమవుతాడు. హీ వుడ్ అపియర్ when the people gather, either in a big structure or a small house or under a tree or in a open place. ఎక్కడైనా కావచ్చు, వారి మధ్యలో ఆయన ఉంటాడు, దిగి వస్తాడు.
దేవుని స్తోత్రం. ఒకటి, దేవుడు ఆలయాల్లో నివసిస్తాడు అనే అభిప్రాయం కరెక్ట్ కాదు. రెండవ అభిప్రాయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం 25వ వచనం. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువ అయినట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. He supplies life and breath and all things to every living being. మన జీవమునకు భక్తినికి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేస్తున్నందున అని పేతురు పత్రికలో ఉంది. He doesn't lack anything that we mortals could supply for him, for he has all things and everything he needs. ఆయనకి ఏదో కొదువైనట్టు, ఆయనకి ఏదో లోటు ఉన్నట్టు, ఆయనకి బంగారు లోటు ఉన్నట్టు, ఆయనకి వెండి లోటు ఉన్నట్టు, ఆయనకి పూలు పండ్లు కాయ కర్పూరం నూనె ఏదో లోటు ఉన్నట్లుగా, ఆయనకి ఏదో తల వెంట్రుకలు లోటు ఉన్నట్టుగా, ఆయనకి ఏదో లోటు ఉన్నట్టుగా, ఆయనకి డబ్బు లోటు ఉన్నట్లుగా. నో, ఆయనకే హీఈస్ నాట్ ఇన్ ల్యాక్. ఆయన కొదువులు కలిగిన దేవుడు కాదండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు కొదువు లేదు. కొదువలు లేనటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, కాపరిగా కలిగి, నాకేం కొదువ? నీవు నాకుండగా నాకేమి కొదువా అని భక్తుడు అన్నాడు. గమనించండి, గాడ్ ఈజ్ రిచ్. శ్రీమంతుడకు దేవుడు మన దేవుడు, దరిద్రుడైన దేవుడు కాదు మన దేవుడు, కూటికి గతి లేని దేవుడు కాదు మన దేవుడు, కలుగునుగా కానీ సమస్తమును కలుగు చేయగలిగిన దేవుడు, కలుగు చేసిన దేవుడు కాదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఎందుకంటే మాంసం అర్పిస్తున్నారు, బలు అర్పిస్తున్నారు. దేవుడికి ఎందుకు కావాలి బలులు? మీ బలులు నేను కోరను. వృషభముల మాంసము నేను తిందునా? నో, తిన్ను. 51 కీర్తనలో అది అన్నాడు. ఇవి పెరియార్ అనేటువంటి అతను చెప్పినట్లుగా దేవుడికి ఎందుకండి బంగారం, ఎందుకండి అదెందుకండి ఇదెందుకండి, దేవుడు తిండిపోతండి అని ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క రియల్ పిక్చర్ తెలియకుండా దేవుని గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము, దేవుడికి ఏ లోటు లేదు. దేవుడికి ఏదో లోటుగా మనం సేవించాలండి, మనం ఇవ్వాలండి దేవునికి. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడికి ఉంది. దేవుడు ఇవ్వగలిగిన వాడే కానీ దేవుడి దగ్గర నుంచి పెరుక్కునేవాడు కాదు. దేవునికి ఏదో నిమ్మకాయో, దేవుడికి గుడ్లో, దేవునికి ఏదో నల్లకోడో, లేదా ఇవన్నీ దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సిన నీ ఆత్మ, నీ హృదయం కావాలి. ఆఫర్ ఆర్ సబ్మిట్ యువర్ హార్ట్, దట్స్ ఆల్. రెండో అభిప్రాయము, దేవుడు ఏదో లోటు కలిగిన వాడు, దేవుడు మన సేవను కోరుతున్నాడు అనే అభిప్రాయంలో ఉన్నాం. దీన్ని ఆధారంగా చేసుకొని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. మనం చప్పట్లు కొడితే చప్పట్ల ద్వారా ఆయన సంతోషపడేవాడు కాదు అనేదో వాళ్ళు ఏదో వ్యాఖ్యానిస్తున్నారు. దాంట్లోకి వెళ్ళలేదు. దాన్ని అలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు, వక్రీకరించడానికి వీల్లేదు. తర్వాత మూడో విషయము 17వ అధ్యాయం 26, 27 వచనాలు. తడువులాడి కనుగొందురేమోనని చివరి మాట, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉంటాడు. కానీ మనం అనుకుంటాం నాకే దగ్గరకు ఉంటాడు, నా ప్రార్థనే వింటాడు, నేనంటే ఆయనకి ప్రేమ, మిగతా వాళ్ళంటే ప్రేమ లేదు, నేను పరిశుద్ధుడిని కాబట్టి నా మీద ఆయనకి ప్రేమ, వాళ్ళు పాపి, అతను పాపి కాబట్టి అతని మీద పెద్ద ప్రేమ లేదు. ఇక్కడ రాయబడిన మాట జనరల్ థియాలజీ, ఎపిక్యూరియన్స్కి, స్టోయిక్స్కి, లేకపోతే ఎథెన్స్ వారికి సరిపోయే విధంగా, అలాగని జూయిష్ థియాలజీకి, జీసస్ థియాలజీకి అనగా పాలెన్ థియాలజీకి వ్యతిరేకమైన థియాలజీ కాదు. మనలో ఎవరికి ఆయన దూరముగా ఉండేవాడు కాదు, ఆయన సమీపస్తుడు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడు. దేవుని స్తోత్రం. ద నియర్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దగ్గరతనాన్ని, దేవుని యొక్క ఇంటిమసీని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దూరం, ఆయన ఎక్కడో ఉంటాడండి, ఎక్కడో కొండల కవతలు ఉంటాడు, ఏదో మహాకాశాల కోసలు ఉంటాడు, అందరంత ఎత్తులో ఉంటాడు, సమీపింపు, అమ్మో అపాయింట్మెంట్ దొరకదండి అన్న విధంగా మనం ఆలోచిస్తుంటాం. ఇది మనుషుల విషయమో కరెక్ట్ ఏమో, కానీ దేవుని విషయంలో కరెక్ట్ కాదు. హీఈస్ అప్రోచబుల్, సమీపింపదగినవాడు. దేవుని స్తోత్రం. ఆయన రీచబుల్గా ఉన్నాడు, అవైలబుల్గా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవైలబుల్ అండ్ రీచబుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు అనుకుంటున్నట్టుగా మాకు దగ్గర మా వాళ్ళు, మా దళితుల దేవుడండి, మా క్రైస్తవుల దేవుడండి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ ప్రభు. హీస్ గాడ్ ఆఫ్ ఆల్, హీస్ ఎ లార్డ్ ఆఫ్ ఆల్, హీస్ ఫర్ ఆల్.
ఆయన అందరికీ ప్రభు అన్నాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మన థియాలజీలో ఉన్నట్టు మిస్టేక్. కొందరికే సమీపస్తుడు, ఉపవాసం ఉన్నటువంటి నాకే సమీపస్తుడు, సేవలో ఉన్న నాకే సమీపస్తుడు. విశ్వాసం లేదు, మీరు సేవలో ఉన్నారు కాబట్టి మీకు ఆయన దగ్గర ఉంటాడండి, మాకు దూరంగా ఉంటాడండి. లేదు, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అని పాల్ చెప్పాడు. ఎస్ అని వాళ్ళు పాల్ ఇన్ థియాలజీతో ఏకీభవించారు ఆ ఫిలాసఫర్స్. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. 28వ వచనంలో మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెబుతున్నారు. ఒకటి చెప్పాడని కాదు, ఏమన్నారు తెలుసా? మనం ఆయన సంతానం, వీఆర్ హిస్ చిల్డ్రన్, మనము ఆయన సంతానమై ఉండి. చూడండి, మనం ఆయన సంతానం. ఆయన సంతానం ఎలా కావాలి? మనం ఎన్ని పనులు చేసినా ఆయన సంతానం అనుకుంటున్నాం. మనం సంతానం అనుకుంటున్నాము, మనము దేవుని బిడ్డలం అనుకుంటున్నాం, కానీ దేవునితో సంబంధం లేదు. మనం ఆయన బిడ్డలం అయితే ఆయనకి మనకు సంబంధం ఉండాలి కదా. తండ్రితో కుమారునికో సంబంధం ఉంటుంది, భార్యతో భర్తకో సంబంధం ఉంటుంది. ఆ రిలేషన్స్, బంధాలు నియంత్రించుకుంటూ లేకపోతే నిర్వహిస్తూ ఉండాలి. కానీ ఆ బంధాల నిర్వహణ జరగనప్పుడు సంతానం అని చెప్పుకొని ఏం లాభం? మీరు అబ్రహాము సంతానం అని అనుకుంటున్నారు. నో, దాన్ని చెప్పుకోవడం అర్థం లేదు. మీరు అపవాది సంతానం అన్నట్టుగా ప్రభు యూదులను ఉద్దేశించి అన్నాడు. అపవాది సంతానం అని ఎంచబడినటువంటి జక్కయ్యను ఉద్దేశించి, ఇతడును అబ్రహాము కుమారుడే. మీలాగా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇతను క్లెయిమ్ చేయడం లేదు. కానీ ఇతని విషయంలో నేను డిక్లేర్ చేస్తున్నాను అని ప్రభు డిక్లేర్ చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వ విషయము, దేవుని యొక్క సంతానాన్ని గురించిన దురభిప్రాయం. మారు మనసు పొందడం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, సువార్తను అంగీకరించడం ద్వారా మాత్రమే ఆయన సంతానం కాగలము అని పౌల్ గారు చెప్పారు. వాళ్ళ కామన్ థియాలజీ, ఫిలాసఫీ చెప్పుకుంటూ థియాలజీ, లేకపోతే క్రిస్టాలజీ, లేకపోతే పెటీరియాలజీ, లేకపోతే తండ్రి శాస్త్రం అనే దాని గురించి చెప్పుకుంటూ ప్రస్తావించి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 5వ విషయం నేను చెప్పి ముగించేస్తాను. 17వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానం అండి. మీరు, నేను, ఎపిక్యూరియన్స్ అండ్ స్టోయిక్స్ అండ్ ఎథెనియన్స్, లేకపోతే గ్రీక్స్, లేకపోతే జ్యూస్, ఎవరైనా సరే మనుషుల యొక్క చమత్కార కల్పన వలన ఈ బంగారు విగ్రహాలు, ఈ వెండి విగ్రహాలు, ఈ రాతి విగ్రహాలు, 3 రకాల విగ్రహాలు, 2 రకాల లోహము, రాతి విగ్రహాలు దేవత్వమును పోలి ఉన్నవి, దేవత్వం కలిగి ఉన్నవని తలంచకూడదు. రాంగ్గా తలుస్తున్నారు, పిచ్చిగా ఆలోచిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. డోంట్ క్లెయిమ్ ఎనీ డివినిటీ టు దిస్ ఐడల్స్. మనుషులు చేసినటువంటి వస్తువులకు దేవత్వాన్ని ఆపాదించకూడదు అనేటువంటి ఆపాదించబడుతున్నట్టు వాళ్ళ యొక్క దురభిప్రాయాన్ని ఖండిస్తున్నట్టుగా చూస్తున్నాడు. దైవికమైనటువంటి దురభిప్రాయాలకు, ఫాల్స్ థియాలజీస్కి దూరమై సత్యవాక్యానికి సమీపస్తులుగా ఉంటూ సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.